నమస్తే అండి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ముఖ్యంగా దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఏషియాలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, కానీ ఏ ఒక్క పార్టీకి పర్యావరణం అన్నది ప్రధాన ఎజెండాలో ఒకటిగా లేదు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అన్నది జనసేన పార్టీ 7 సిద్ధాంతాల్లో ఒక ముఖ్యమైన సిద్ధాంతం. నేను పర్యావరణ ప్రధాన కార్యదర్శిగా జనసేన పార్టీలో కొనసాగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇంకా సంవత్సరం కాలేదు, దగ్గరలో సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరం కాలంలో ఆయన చేసిన చూస్తే అంటే పర్యావరణ సంరక్షణ గురించి కానీ, జీవ వైవిధ్యం గురించి కానీ, వన్యప్రాణ రక్షణ గురించి కానీ, లేదంటే మడ అడవుల పునరుద్ధరణ గురించి కానీ, లేదంటే బయోస్పియర్ పార్క్స్ పునరుద్ధరణ, అలాగే వ్యాట్ నిరోధం గురించి ఇటువంటివి చాలా చర్యలు ఆయన తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు చేసిన అంశాల్లో కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచుతున్నాను. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శవంతమైన పర్యావరణ శాఖ మంత్రిగా ఈ దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నారు. ఒక సంవత్సరంలో ఈయన చేసినవి చూస్తే నాకు తెలిసి ఈ దేశంలో, నేను దేశం అంతా తిరుగుతుంటాను, ఈ దేశంలో ఇంత ఎక్కువగా ఇంత ఫోకస్ పెట్టిన మంత్రి, ఎన్విరాన్మెంట్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ నాకు ఇంకొకరు కనపడలా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జూన్ 2024లో పర్యావరణ శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత పర్యావరణ సంరక్షణపై ఆయన దృష్టి ఎక్కడ పెట్టారంటే వన్యప్రాణి వారోత్సవాలు అని చెప్పేసి అక్టోబర్లో జరిగినాయి. అక్కడ మంగళగిరి అరణ్య భవన్లో జరిగిన దాంట్లో ఆయన తాలూకు అభిప్రాయాన్ని చెప్పడమే కాకుండా అందరు అధికారులతో ఆ దిశగా వాళ్ళందరూ కూడా పనిచేసేటట్టు మన పర్యావరణ సంరక్షణ గురించి మనందరం ఏం చేయాలన్నది ఆయన చాలా సీరియస్గా చెప్పారు. మనం బ్రతకడం కాకుండా మన జంతువులు, వృక్షాలు కూడా బ్రతికేటట్టుగా చూసుకుంటే తప్ప అభివృద్ధికి మనం అంటే మనుగడ సాధ్యం కాదని చెప్పడం. అలాగే వ్యాట్ నిరోధం, పోచింగ్ అనేది మన ప్రొహిబిటెడ్ యాక్ట్ చట్టం ప్రకారంగా ఉంది, కానీ సరిగ్గా చేయడం లేదు. దానికి ఆయన ఏం చేశారంటే అక్రమ వేట కానీ లేకపోతే స్మగ్లింగ్ కానీ ఎవరైనా చేస్తే ఆ విషయానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. 1800-425-5909 అని ఒక నెంబర్ ఇచ్చి ఎక్కడ ఎవరైనా అటవీ ప్రాణుల్ని హింసిస్తున్నా, వేటాడుతున్నా, లేకపోతే స్మగ్లింగ్ చేస్తున్నా విషయాల్ని గోప్యంగా ఒక సెల్ ఫోన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం చర్య తీసుకుంటుందని. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో మీకు తెలిసే ఉంది, నేను కూడా కేసు వేసి పోరాడి 106 ఎకరాల్లో మడ అడవులు ధ్వంసం చేస్తే దాన్ని తిరిగి రిస్టోర్ చేయడానికి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాం. రెస్టరేషన్ ప్రారంభం అవుతుంది. అదొకటే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ చేసింది ఏంటంటే మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ అని చెప్పేసి స్కీమ్ ఒకటి, మిస్టీ స్కీమ్ అని ఒకటి పెట్టి 700 హెక్టార్ల కొత్త మ్యాంగ్రూవ్స్ని నాటుతున్నారు. ఇప్పటివరకు మనం చూసింది మ్యాంగ్రూవ్స్ విధ్వంసం మాత్రమే చూసాం. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మ్యాంగ్రూవ్స్ రిస్టోరేషన్కి ప్రభుత్వం సైడ్ నుంచి ఇదివరకు ఎన్విరాన్మెంట్ మ్యాంగ్రూవ్ ప్రొటెక్షన్ గురించి వేరే సెల్ ఉన్నాయి, ఇంత అంతర్జాతీయంగా చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఎయిడ్ ఇస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు, కానీ ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకుని 700 హెక్టార్లు, దాదాపు 1700 ఎకరాల ఏరియాలో మడ అడవులను అభివృద్ధి చేస్తూ దానివల్ల మత్స్యకారులకి కానీ వాళ్ళకి కానీ ఆదాయం వచ్చేటట్టు, అది అలాగే మన ఆ తీర ప్రాంతాలను సంరక్షణ కోతకు గురి కాకుండా, అలాగే సునామీ లాంటి వీటికి గురి కాకుండా చేయడం, అలాగే జీవ వైవిధ్యం మరియు బయోస్పియర్ పార్క్స్, ఈ పార్క్స్ని ఆయన ఏర్పాటు చేయడం ఎంత సుమారు 2 లక్షల హెక్టార్లో ఈ అడవులను అభివృద్ధి చేయడం అన్నది, బయోస్పియర్ పార్క్స్ అన్నది ఆయన తీసుకున్న ఒక అమోఘమైన నిర్ణయం. అలాగే పవన్ కళ్యాణ్ గారు మా అటవీ శాఖ మీద ఏం చేశారంటే ఈ అటవీ శాఖ బాగుంటే తప్ప మనం పర్యావరణాన్ని పరిరక్షించలేమని చెప్పేసి ఆ అధికారులని అటవీలని కవర్ అంటే ఫారెస్ట్ కవర్ పెంచడానికి ఎలా పెంచాలి, ఏం చేయాలి, అలాగే కలప గురించి అని వేరే మొక్కలు నాటి ఎందుకు చేయకూడదు, అలాగే మనము ఇప్పుడు కలప ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మన దగ్గర బోల్డ్ అంత నేల ఖాళీగా ఉంది, మనం మొక్కలు నాటి మనం వాటిని పెంచి మన కలపను మనం ఎందుకు వాడుకోకూడదు, విదేశీ ద్రవ్యాన్ని ఎందుకు తగ్గించకూడదు అన్నది కూడా ఆయన చేయడం జరుగుతుంది. అలాగే చిత్తడి నేలల విషయానికి వస్తే 25,000 పైగా చిత్తడి నేలలను గుర్తించి వాటి సంరక్షణ గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి వాటిని లిస్ట్ చేసి వాటి గురించి సంరక్షణ గురించి పనిచేయడం ప్రారంభించారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి ఒక మంచి ఆఫీసర్లు పెట్టి
ఇదివరకు ఎప్పుడు అంతగా పెద్ద ఎత్తున ఎర్రచందనం పట్టుబడడం కానీ తీసుకోవడం కానీ జరగలేదు. అది ఎర్రచందనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే గత ప్రభుత్వం అయితే అన్ని చెక్ పోస్టులు ఎర్రచందనం చెక్ పోస్టులే ఫ్రీ, మాఫియా చెక్ పోస్టులు పెట్టేసుకున్నారు. ఇప్పుడు అందరినీ తొలగించేసి ఎర్రచందనం ఎగుమతిని దాదాపుగా నివారించగలిగారు. అలాగే వన్యప్రాణులకి సంఘర్షణ, బేసిక్గా మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ కానీ, లేకపోతే మనిషికి అడవి జంతువుల మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంటుంది, ప్రతి దగ్గర ఉంటుంది. పర్టికులర్గా అడవి ప్రాంతాల్లో ఆనుకున్న గ్రామాల్లో ప్రజలు ఈ ఇబ్బందులు పడుతున్నారు. మన రాష్ట్రంలో అటు చిత్తూరులో ఇటు పార్వతీపురంలో ఏనుగుల దాడికి ప్రజలు చనిపోవడం కానీ, లేకపోతే పంటలు ధ్వంసం కావడం కానీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ భాగస్వామి, జనసేన పార్టీ, ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కుంకి ఏనుగులు తీసుకురావాలని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. టెక్నికల్గా చెప్తే రెండు బద్ధ శత్రువులు. కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కర్ణాటక వెళ్ళి అక్కడ మా ముఖ్యమంత్రితోటి, అటవీ శాఖ మంత్రితో మాట్లాడి కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఒక కొత్త నూతన అధ్యాయానికి ఆయన తెరతీశారు. ఎందుకంటే ఇదివరకట్లా కాకుండా మాకు అవసరం అనుకుంటే ఎన్నికల వరకే మనం విరోధులం, కానీ ఎన్నికలు అయిన తర్వాత ప్రజల సంరక్షణ గురించి కానీ, పర్యావరణ పరిరక్షణ గురించి కానీ, జియోగ్రఫికల్ బౌండరీస్, పొలిటికల్ బౌండరీస్ అడ్డు లేకుండా పక్క రాష్ట్రాలతో వెళ్ళి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన. అలాగే ఈ గిరిజన ప్రాంతాల్లో ఎన్విరాన్మెంట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు, పర్యావరణ చెక్ పోస్టులు. దీని పని ఏంటంటే మన కార్లో ఏదైనా చెత్త చెదారం, ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా ఉంటే తీసుకొని అక్కడ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం. అలాగే ఒక గుడ్డ సంచి వాళ్ళకి ఇచ్చి మీరు ఏమైనా నది అక్కడ పడేయకుండా మిగతా తీసుకొచ్చి ఆ సంచిలో పెట్టి తీసుకొచ్చి ఇస్తే మేము ఆ చెత్తను పైకి పంపిస్తామని చెప్పేసి. అలాగే వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఏరియాలో ఉన్న పంచాయతీ నుంచి మనుషులు తీసుకొని ఆ ఏరియాలో, ఇప్పుడు మారేడుమిల్లి ఉందనుకోండి, మారేడుమిల్లి పంచాయతీ నుంచి, గ్రామాల నుంచి మనుషులు తీసుకొని రోడ్డుకి ఇరువైపులో ఉన్న చెత్త ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మన ప్లాస్టిక్ బాటిల్స్ పడేయడం, తాగేసి పారేసిన ప్లాస్టిక్ని పడేయడం, ఇవన్నీ వాటన్నిటిని కలెక్ట్ చేసుకొని అది ఒక దగ్గర పెట్టి దాన్ని మళ్ళీ డిస్పోజ్ చేస్తున్నారు. అప్పుడు దానికి ఒక 50 రూపాయలు ప్రతి వెహికల్ నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రజలు డబ్బుతో అక్కడ పంచాయతీ తాలూకా వ్యవస్థతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి దాన్ని క్లీన్ చేయడం ప్రారంభించారు. ఎవరైనా ఇప్పుడు మారేడుమిల్లి వెళ్ళారనుకోండి, మీకు ఎక్కడ చెత్త కనబడదు. ఒక ఫారెన్ లొకేషన్ లాగా ఉంది ఆ లొకేషన్. ఇదివరకు చెత్త సారా బాటిల్స్ ఇవేవి ఉండేవి, మొత్తం అన్ని క్లీన్ చేసి చాలా చక్కగా తయారు చేయడం చేస్తున్నారు. ఇట్స్ అప్రిషియేటెడ్. అంటే ఒక్క సంవత్సరంలో ఇన్ని చేయగలిగారు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే అది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ని నిరోధించడం. మన శరీరంలో, మన రక్తంలో కూడా మైక్రోప్లాస్టిక్స్ వెళ్ళిపోయినాయి. మనకు ప్లాస్టిక్ ఎంత హాని చేస్తుందన్నది తెలిసేసరికి చాలా పెద్ద దారుణం జరిగిపోయింది. ఇక మీదటైనా సరే ప్లాస్టిక్ నిషేధానికి, ప్లాస్టిక్ని తొలగించమని చెప్పి ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు నేను కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి. వీలైనంత వరకు నిషేధించండి. లేకపోతే మీరు వాడిన ప్లాస్టిక్ని తిరిగి రీసైక్లింగ్ ప్లాంట్కి చేరేటట్టుగా మీరు చేయాలి.